నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇంకో వార్త, ఈ హైదరాబాద్ నగరంలో దొంతనపల్లి యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలు. ఇదొకసారి చూసుకుందామంటే, ఈ ప్రాంతంలో 111 జీవో అక్కడ ఉన్నది. కానీ ఆ 111 జీవోకు విరుద్ధంగా భారీ షెడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇది అక్రమార్కులకు వంతన అక్కడ అధికారులు అక్రమంగా నిర్మిస్తున్న వారికి వంతన పాడుతూ ఉన్నారని చెప్పేసి పేపర్లలో కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏం చేస్తారు, ఏం కథో చూడాలి. ఈ దొంతనపల్లి దగ్గర శంకరంపల్లి మండలంలో 111 జీవో 111 జీవో ప్రకారంగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి జీవో చేస్తున్నారు. కానీ అక్కడ భూములు కోట్లలో ఉండడం వల్ల ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇక్కడ వరంగా మారుతూ ఉన్నది. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని చెప్పినప్పటికీ అక్కడ భారీ షెడ్ల నిర్మాణం చేస్తూ ఉంటే ఏం చేస్తారో అధికారులు చూడాలి. అక్కడ ఈ అక్రమ నిర్మాణాలకు అధికారుల వత్తాసు పలుకుతూ ఉన్నారని చెప్పేసి పేపర్లలో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడానికి అంతర్యం ఏందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ 111 జీవో నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమే పనిచేస్తాయా? ఇది పేపర్లకే పరిమితం మీద మీ జీవోలు ఇది మీరు అమలు చేయకుండా, దీన్ని కనీసం చిత్తశుద్ధి అమలు చేయకుండా మీరు ఏం చేస్తారన్నట్టు పేదనకపోతే లేదా ఈ 111 జీవోలో ఉన్నది ఇది మీకు సాధ్యం కాదు అని చెప్పేసి అన్న మీరు మరి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లకు పెద్ద పెద్ద ధనవంతులకు ఏ విధంగా కడతాంటే చూస్తూ ఉన్నారని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారని చెప్పేసి టిఆర్ నిజం అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి, మీకు మీ ఉద్యోగ ధర్మంలో మీకు బాధ్యత, నిజంగా ఈ ప్రభుత్వం పైన మీకు గౌరవం, ఈ ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే ఎందుకు ఈ జీవోలు ఎందుకు ఇచ్చినట్టు, దీన్ని ఎందుకు అమలు చేయకపోవడంలో మీ అంతర్యం ఏందో చెప్పాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఈ 111 జీవో ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వాటిని నిర్మూలన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరు వత్తాసు పలుకుతారా, దీనిపై చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారో అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తాము.